నమస్తే జిల్లా వాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సీనియర్ పాత్రికేయులు విజయబాబు రచించిన మహాదోపిడి పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారని వెల్లడించిన రామకృష్ణారెడ్డి. రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చిన జనసేనాని. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జన సైనికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రేణులకు దశ నిర్దేశించిన పవన్ కళ్యాణ్. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తప్పకుండా నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చిన విశాఖ సిపి. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమాలు సంబంధించిన అనుమతులను రిటర్నింగ్ అధికారి వద్ద తీసుకోవాలని కోరిన రవిశంకర్. పాతపట్నంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన వెలుగు సిబ్బంది. సీనియర్ పాత్రికేయుడు విజయబాబు రచించిన మహాదోపిడి అనే పుస్తకాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మోసాలను ప్రజలు గ్రహించారు కాబట్టే 2019లో ఓటుతో బుద్ధి చెప్పారని వివరించారు. జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి చంద్రబాబు ఏ విధంగా దోపిడీ సాగించారో అందరికీ తెలుసని అన్నారు. చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తాడన్న విషయాన్ని మహాదోపిడి పుస్తకంలో రచయిత విజయబాబు చక్కగా వివరించారని సజ్జల పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర నిధులను చంద్రబాబు దోచుకున్న విధానాన్ని కూడా ఈ పుస్తకంలో స్పష్టంగా తెలియజేశారని వివరించారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్లుగా చంద్రబాబు పాలన సాగిందని సజ్జల విమర్శించారు. దేశానికి అవినీతిని పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు తప్ప మరొకరు కాదని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు దృష్టి అంతా మళ్లీ అధికారం చేజిక్కించుకోవడంపైనే ఉందని, అందుకోసం పవన్ కళ్యాణ్ ను బీజేపీని వాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికారం కోసం చివరి ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. ఏ కళలైతే నిజమైన రాజ్యాంగ నిర్మాతలు కానీ, మన దేశ జాతిపిత కానీ, ఇంకా అంబేద్కర్ లాంటి మహనీయులు కానీ భారతదేశం ఎట్టుండాలనుకుంటారో ఆ కళల రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు కాబట్టి వీళ్ళకి నచ్చాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు ఘనత ఇక్కడ కూడా. యాక్చువల్ అయితే ఈరోజు సబ్జెక్ట్ ఇది మహాదోపిడి. అది ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి అవినీతి విశ్వరూపాన్ని దేశానికి పరిచయం చేసి చంద్రబాబు కథ ఇది. మరి మిగిలినంత ఎందుకు చెప్తున్నానంటే ఇంత దీంట్లో కూడా ఆయన ఘనత లెఫ్ట్ టు రైట్ అక్కడి వరకు మావోయిస్టులు ఎన్నికల రాజకీయం వాళ్ళకు ఇష్టం లేదు, దూరంగా ఉన్నందువల్ల కానీ బహుశా వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా ఏదో ఒక రకంగా తన దీనికి తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసేవాడు అనేది అందరికీ తెలుసు. అంతటి శక్తిమంతుడు ఆయన. తాను అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలుగా ఏం చేయాలనో ఆ అధికారంలోకి రావడం కూడా ఎందుకు, రాష్ట్రాన్ని నలిపి అప్పడంలాగా మింగేయడానికి. ఉమ్మడి రాష్ట్రం అట్లే చేశాడు. ఇప్పుడు చీలగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు, అన్యాయమైన చీలికలో. ఆ తర్వాత తొలి దఫా తనకు వచ్చిన అవకాశాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. అవి మింగి ఎంతైనా సరే జీర్ణం చేసుకుంది. అవన్నీ విశ్వరూపం అంతా ఈ మహాదోపిడి బాగా ఇస్తుంది. ఓ చిత్రం ఏమంటే గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు. రాజోలు స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రాపాక కాలక్రమంలో వైసీపీకి దగ్గరయ్యారు. వైసీపీలో అధికారికంగా చేరకపోయినా వైసీపీ ఎమ్మెల్యేనే అనిపించేంతగా ఆ పార్టీతో మమేకమయ్యారు. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో మళ్లీ జనసేన జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించిన ఆ నియోజకవర్గ ఓటర్లు నాడు చూపించిన ఆదరణను ఈసారి మరింత పొందాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాజోలు ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని మాటిచ్చారు. ఇవాళ మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్తో రాజోలు జనసేన నియోజకవర్గ నేతలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ సమావేశమయ్యారు. రాజోలు నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రణాళికాబద్ధంగా అనుసరించాల్సిన విధానాలను పవన్ వారికి వివరించారు.
పిఠాపురం నుంచి ఈరోజు జనసేన పార్టీలోకి జాయిన్ అవడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నాయకులందరికీ పేరు పేరున జనసేన కేంద్ర కార్యాలయం నుంచి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. పిఠాపురం నాకు చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం. నాకు అంటే పాలిటిక్స్ సంబంధించి కంటే కూడా నేను అక్కడ శ్రీవల్లభుడి భక్తుడిని, నేను అమ్మవారి భక్తుడిని. అది ప్రత్యేకించి నాకు ఎప్పుడు పిఠాపురం చాలా ప్రత్యేక స్థానం ఉండేది. అదృష్టవశాత్తు ఈ రోజున ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించడం మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పిఠాపురం ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. 2009 నుంచి కూడా పిఠాపురం ఎప్పుడు చాలా మంచి నియోజకవర్గం, అక్కడి నుంచి పోటీ చేయడానికి అని చెప్తా ఉండేవాళ్ళు. నేను 2019లో కూడా పిఠాపురం నుంచి పోటీ చేయమంటే నేను ఆలోచించాను. ఎందుకంటే నేను పిఠాపురంని ఒక నియోజకవర్గంగా చూడలేం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా కీలకమైన స్థానం అది. అక్కడ ఉన్న కొన్ని అంతరాలు కానీ కొన్ని గొడవలు కానీ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో నేను అనుకున్న ఒక కార్యాచరణ, కులాల ఐక్యత జరగాలి, కాపులు పెద్దన పాత్ర వహించాలి, ఇలాంటివి ఒక దశాబ్దం కాలం నేను పనిచేసిన తర్వాత కేవలం నా గెలుపు కోసం నేను పిఠాపురంని చూస్ చేసుకోలేదు. కులాల ఐక్యత అక్కడ ఉండాలి, అక్కడ కాపు సామాజిక వర్గం ఒక పెద్దన్న పాత్రగా ఉండాలి, అన్ని కులాలని కలుపుకెళ్ళాలి. ఇలాంటి ధోరణితో నేను ముందుకొచ్చి ఈ రోజున అది సఫలీకృతం అవుతుంది ఈ రోజున. అందుకని ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం కానీ, నేను మొన్న పోటీ చేసిన భీమవరం గాజువాక నియోజకవర్గం కానీ, ఈ నాకు 3 కళ్ళు నాకు ఇవ్వండి. మనం భీమవరం నుంచి కూడా పోటీ చేద్దాం అని అనుకున్న సమయంలో కూడా నేను రాష్ట్రం అంతా తిరగగలను, దేశమంతా అవసరమైతే తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కూడా పర్యటించే పరిస్థితులు ఉన్నాయి. నా గెలుపు కోసం ఆలోచించకుండా నేను రాష్ట్రం కోసం పనిచేస్తుంటే నన్ను గెలిపించే నియోజకవర్గం ఉండాలి, నేను ఆలోచించకూడదు అని అనుకుంటా ఉంటే అది నాకు పిఠాపురం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి నీకు పిఠాపురం నుంచి నీ గెలుపుకి నువ్వు ఆలోచించకదు, మేము చూసుకుంటాం, నేను అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది, అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది. నువ్వు మటుకు రాష్ట్రం అంతా చూడని ఎవరు నాకు నోటితో చెప్పలా, ఆ భావన నా గుండెకి తాకింది. భవిష్యత్తులో అన్నీ కుదిరినప్పుడు, పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు, ఆ రోజు మీటింగ్లో ఏం చెప్పానో అది జరిగితే తల్లి తండ్రి మన శ్రీవల్లభుడి కటాక్షంగా చూద్దాం. కానీ నేను ఒకటే అనుకున్నా, పిఠాపురం అందరూ వచ్చి వెళ్ళిపోయి దాన్ని వాడుకునే నియోజకవర్గం కాకుండా, నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను ప్రతి చోట, అది నేను నా స్వస్థలం చేసుకుంటాను. అది నేను నా స్వస్థలం చేసుకుంటాను. ప్రత్యేకించి నాకు ఆ లోపల, ఎందుకంటే ఉండిపోయాను నేను అక్కడ, మన బాపట్లో పుట్టాను, ఎక్కడ పుట్టాను, నేను తెలిసి పిఠాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దిశ మార్చేలా చేస్తాను. నేను మీకు ఎక్కువ మాటలు చెప్పను. నేను ఒక దశాబ్దం నన్ను చూస్తూ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించి నాకు అవకాశం ఇవ్వండి. అంటే అడగంది అమ్మైనా పెట్టదంటారు. ఈరోజు నేను శక్తి పీఠమైన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను, నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. గెలుపు నా కోసమో కాదు, నేను పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది. ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై, ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎంత నలుగుతున్నాయో తెలుసు. వీటన్నిటికీ ప్రతి సమస్యకి
నేను ఎక్కడికి పారిపోను. దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం. ఎన్నికల నేపథ్యంలో తప్పకుండా అందరూ రూల్స్ పాటించాలని విశాఖ సిపి రవిశంకర్ సూచించారు. పొలిటికల్ పార్టీలన్నీ ప్రచారానికి సువిధ యాప్ ద్వారా పర్మిషన్ తీసుకోవాలని, యాప్ పనిచేయకపోతే రిటర్నింగ్ అధికారి వద్ద తీసుకోవాలని కోరారు. ఎన్ఓసి మాత్రం పోలీసులు ఇస్తారని, ర్యాలీ, మీటింగ్, డోర్ టు డోర్ ప్రచారానికి పోలీస్ పర్మిషన్ ఇవ్వరని, అది అంతా రిటర్నింగ్ అధికారి పర్మిషన్ ఇస్తారని స్పష్టం చేశారు. సివిజిల్ యాప్ ద్వారా ఎవరైనా ప్రలోభాలకి పాల్పడితే ఫోటో తీసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. పర్మిషన్ లేకుండా పొలిటికల్ మీటింగ్లు పెడితే వారిపై తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. Today we have called this press meet. We have called to just tell about the role of police during the elections and కొన్ని డౌట్స్ ఏదైతే ఉందో అందరికీ, అంటే పబ్లిక్లో, తర్వాత ఇతర పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరికీ కూడా ఏదైతే డౌట్స్ ఉందో అవి అన్నీ కూడా కొన్ని విషయాల గురించి స్పష్టంగా చెప్పాలని అనుకున్నాము. సో దీంట్లో భాగంగా ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఎవరైతే క్యాంపెయిన్ కానీ, డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్, ఎనీథింగ్ దే వాంట్ టు డూ, దే మస్ట్ టేక్ పర్మిషన్ ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్. అందరూ అనుకుంటున్నారు పోలీస్ వాడే పర్మిషన్ ఇస్తారని. అది ఎట్లా అంటే, మీరందరూ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సువిధ యాప్ ద్వారా, సువిధ యాప్ పని చేయకపోతే రిటర్న్గా ఎవరికి ఇవ్వాలి? ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి. రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ టర్న్ విల్ ఆస్క్ ఎన్ఓసి ఫ్రమ్ ద పోలీస్. ఆ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ వెరిఫై ఆల్ రిలేటెడ్ మ్యాటర్స్. అదే టైంకి వేరే ఎవరైనా ర్యాలీకి పర్మిషన్ పెట్టి ఉన్నారా లేదా, ఆ ప్లేస్లో వాళ్ళ మధ్యలో, వాళ్ళ పార్టీ మధ్యలోనే వేరే డిసిడెంట్ గ్రూప్, అంటే ఫ్యాక్షన్ ఏమైనా ఉందా వాళ్ళ పార్టీలోనే, ఇట్లా ఇతర విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకొని దెన్ దే విల్ గివ్ అ ఎన్ఓసి టు ది రిటర్నింగ్ ఆఫీసర్, బ్యాక్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. సో ఆయనకి పంపిస్తారు ఎన్ఓసి. ఆర్ దాంట్లో కండిషన్స్ అన్నీ కూడా పెట్టేసి పబ్లిక్ మీటింగ్ కానీ, వెహికల్స్కి కానీ, ఇటువంటి పర్మిషన్స్కు ఎన్ఓసి మాత్రమే పోలీస్ స్టేషన్ నుంచి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ద ఫైనల్ పర్మిషన్ లెటర్ ఈస్ గివెన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్ అండి. ఓకే, అదంతా కూడా సువిధ యాప్ ద్వారానే పెట్టాలా. జనరలీ ఇఫ్ సువిధ యాప్ పని చేయలేదు, ఇంటర్నెట్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఇట్లాంటి రకరకాలుగా కారణాలు ఏదైనా ఉంటే దే క్యాన్ గివ్ అ రిటర్న్ పర్మిషన్ లెటర్ పేయింగ్ ద నెసెసరీ ఫీజ్. తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అంటించి దే హ్యావ్ టు గివ్ ఇట్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. సో ద రిటర్నింగ్ ఆఫీసర్ ఈస్ ద ఫైనల్ అథారిటీ టు గివ్ పర్మిషన్స్ ఫర్ ఎనీ ర్యాలీ, ఎనీ మీటింగ్, డోర్ టు డోర్ క్యాంపెయిన్. కొంతమందికి డౌట్ ఉంది, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయవచ్చా లేదా పర్మిషన్ లేకుండా. దానికి కూడా యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ అండి. ఎందుకంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకొని అందరూ ఇక్కడే వచ్చారనుకోండి, అటువైపు ఒక పార్టీ, ఇటువైపు ఒక పార్టీ, వాళ్ళు కొట్లాడుకోవచ్చు. ఒకటి. సెకండ్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇక్కడ చేస్తున్నారు అనుకోండి, అక్కడ టికెట్ ఎవరికి ఇవ్వలేదో ఆయనే టికెట్ ఇచ్చిన వాడి మీదే అది. సో ఇట్లాంటి చాలా విషయాలు ఉంటుంది. అన్నిటినీ పరిగణలో తీసుకొని పోలీస్ వాళ్ళు ఎన్ఓసి మాత్రమే ఇస్తారు, కానీ ఫైనల్ పర్మిషన్ ఈస్ గివెన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్. ఒకటి. సెకండ్, ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్స్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా టోటలీ హౌ మెనీ టీమ్స్, ఎంసీసీ టీమ్స్ టోటల్. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యువెన్సీలో మినిమం 3 ఎంసీసీ టీమ్స్ ఉండాలండి. సో 3 into 7, 21 మల్టిప్లైడ్ బై 3 షిఫ్ట్స్ అంటే టోటలీ 63 ఎంసీసీ టీమ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ కూడా ఇక్కడ మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంసీసీ టీమ్స్కు కంప్లైంట్స్ వస్తుంది. కంప్లైంట్స్ క్యాన్ కమ్ ఫ్రమ్ సివిజిల్. సివిజిల్ ఈజ్ అ పబ్లిక్ దిస్ థింగ్. ఎవరైనా దాంట్లో వైలేషన్స్ ఎక్కడైనా కనపడితే, మిస్యూజ్ చేస్తూ ఉంటే ఆర్ ఏదైనా బ్రైబింగ్ ఏదైనా చేస్తూ ఉంటే అటువంటి ఫోటోలు కానీ, కంప్లైంట్స్ కానీ దాంట్లో రిజిస్టర్ చేయవచ్చు. సివిజిల్ యాప్ అండి అది. ఒకటి. ఆ మార్గం ఉంది, ఆ రూట్ ఉంది. దట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఆల్ కామన్ పబ్లిక్. ఒకటి. సెకండ్,
సువిధలో కూడా సమ్ పీపుల్ ఆర్ కంప్లైనింగ్, దే ఆర్ రేజింగ్ కంప్లైంట్స్. ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ కన్సర్న్డ్ ఎంసీసీ టీమ్స్కి పంపించేస్తున్నారు ఒకటి. ఇది కాకుండా డయల్ 100 and 112 దాని ద్వారా కూడా చాలామంది ఫోన్ చేసి కంప్లైంట్స్ చేస్తున్నారు. ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా చివరికి కంట్రోల్ రూమ్ నుంచి ఎంసీసీ టీమ్స్ 63 టీమ్స్ ఏదైతే ఉందో మన జిల్లాలో, ఆ టీంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఈ టీమ్ హెడ్ ఈజ్ అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎంపీడీఓ, ఆయనకి ఇన్ఫామ్ చేస్తారు. చేసిన వెంటనే వాళ్ళు కూడా 3 షిఫ్ట్స్లో పనిచేస్తారు. సో ఆ ఎంపీడీఓకి ఇన్ఫామ్ చేసిన వెంటనే ఆ ఎంసీసీ టీంలో ఎవరెవరు ఉంటారు, ఎంసీసీ టీంలో ఎంపీడీఓ ఒకటి, హీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఎంసీసీ టీమ్. ఆ ఎంసీసీ టీంతో పాటు ఒక వీడియోగ్రాఫర్ ఉంటారండి, అండ్ 1 police officer will be there along with that ఎంపీడీఓ. ఈ ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే, ఆ కంప్లైంట్ వచ్చిన వెంటనే ఆ ఏరియాకు పోతారు, వెళ్ళి విషయాలన్నీ వెరిఫై చేసుకొని ఎంసీసీ టీమ్ హెడ్ ఎంపీడీఓ ఆర్ ద ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆయన వెరిఫై చేసి కంప్లైంట్ ఇస్తే దాని మీద పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. యు ఆర్ అండర్స్టాండింగ్ ద హోల్ సిస్టమ్. సో ద ఫైనల్ కంప్లైనెంట్ ఈజ్ అగైన్ ఎంసీసీ టీంలో ఎవరైతే హెడ్గా వ్యవహరిస్తున్నారో ఆయన కంప్లైంట్ ఇవ్వాలా, వెరిఫై అంతా చేసేసి కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు డయల్ 100లో 112లో పోలీస్ కంట్రోల్ రూమ్కి ఎవరో కంప్లైంట్ చేశారంటే వెంటనే ఇక్కడ కేసు రిజిస్టర్ చేసేది లేదు. దాట్ విల్ బి రెఫర్డ్ టు ద ఎంసీసీ టీమ్ ఇన్ ద ఫీల్డ్లో ఉన్న 63 టీమ్స్ ఏదైతే షిఫ్ట్లో పని చేస్తుందో ఎంసీసీ టీమ్ హెడెడ్ బై అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదే తర్వాత ఆధారాలు బట్టి వీ విల్ స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ ద పోలీస్ స్టేషన్, వీ విల్ ఇష్యూ ఎఫ్ఐఆర్. అర్థమైంది కదా? ఆ విధంగా ఈ కంప్లైంట్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ స్పష్టత ఉండాలి. ఇది కాకుండా కాగ్నిజబుల్ ఆఫెన్స్ అంటే ఏంటి? మర్డర్ జరిగింది ఆర్ ఎక్కడో దొంగతనం జరిగింది, ఇదంతా కూడా పోలీస్ డైరెక్ట్లీ విల్ టేక్ యాక్షన్. ఎలక్షన్ కోడ్కు దీనికి ఏమీ లేదండి. అర్థమైంది కదా? దొంగతనాలు జరుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది, ఇటువంటి విషయాల మీద దే ఆర్ ఆల్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్. దాని మీద డైరెక్ట్ పోలీస్ విల్ టేక్ యాక్షన్. వేరాజ్ పాతపట్నం మండల కేంద్రంలో వెలుగు సిబ్బంది ఆధ్వర్యంలో ఈ రోజు ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా అంబేద్కర్ విగ్రహం నుండి ఆలాంధ్ర రోడ్డు వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఆలాంధ్ర రోడ్డు కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ఓటు హక్కు వినియోగం గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీఎం మనోరత్నం మాట్లాడుతూ 18 నిండిన ప్రతి ఒక్కరూ, మహిళలు, పురుషులు, విద్యార్థులు ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎంఎస్ ఓబి శారదమ్మ, శ్రీదేవమ్మ, సిసిలు, అప్పలస్వామి, శ్రీధర్, ధర్మారావు, కృష్ణవేణి, ప్రభావతి, లక్ష్మీరాజ్యం, మీనాక్షి, పిఓఏలు జనని, కళ్యాణి, శారద, రాజారావు, కైలాస్, రాజేశ్వరి, కుసుమ, గణపతి, సిఓ కిషోర్ పాల్గొన్నారు. మన పాతపట్నం మండలంలో మహిళా సంఘ సభ్యులతోటి అదేవిధంగా సిబ్బందితోటి కూడా ఓటర్ అవగాహన ర్యాలీ అనేది తీయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఎలక్షన్ జరుగుతుంది మే నెలలో. ఆ ఎలక్షన్ రోజున కంపల్సరీగా ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ బూత్కి వెళ్ళి తప్పనిసరిగా ఓటు వినియోగించుకోవాలి. అందుచేత ఏంటంటే ప్రతి ఓటు కలిగిన సభ్యురాలు కానీ సభ్యుడు కానీ ఎవరైతే ఓటు హక్కు ఉన్నదో వాళ్ళందరూ కూడా ఆ రోజున ఓటు హక్కు వినియోగించుకొని తన భవిష్యత్తుకి సంబంధించిన విషయం కాబట్టి కంపల్సరిగా ఓటు వినియోగించుకుని ఓటు యొక్క విలువ తెలుసుకుని ఓటు ఆ రోజుని వేస్తారని ఈ అవగాహన ర్యాలీ ద్వారా ఇక్కడ ప్రజలకు అందరికి కూడా అవగాహన అనేది కలిగించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి డిఆర్డీఏ నుంచి కూడా యాప్స్ కూడా పంపించారు. ఆ యాప్స్ కూడా ఎవరైతే మొబైల్స్ ఉన్నాయో మొబైల్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఇలాంటి మొదలైన సోషల్ మీడియా ద్వారా కూడా ఈ ఓటర్ అవగాహన అనేది కలిగించమన్నారు. ఆ రూపంలో కూడా మేము ప్రతి మొబైల్ కలిగి ఉన్న ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన కలిగించి ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి వచ్చిన సమాచారాన్ని అందరికీ తెలిసేటట్లు చేయడానికి మేము కృషి చేస్తున్నాం. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలోని కొత్తపాలెం గ్రామంలో వైసీపీ నేత దొడ్డి కిరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి అమర్, ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పీలా రమాదేవి, మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను కిరణ్ అతిథుల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ అందించారు. వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన సభనందు అతిథులు ప్రసంగిస్తూ పదవులు లేకపోయినా ప్రజలను ఆకర్షించగలిగిన వాడే నాయకుడని పేర్కొన్నారు. అలాగే రానున్న ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లోని వైసీపీ అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా అతిథులను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, వివిధ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమస్యలకి పరిష్కారాన్ని చూపించి తాను 5 సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధిని చేసి చూపించినటువంటి వ్యక్తిగా చిరస్థాయిగా మీ గుండెల్లో నిలిచిపోతారు కనిపిస్తుంటది. మొన్న కూడా మన పశ్చిమ నియోజకవర్గ సమావేశంలో, బూత్ కమిటీ సమావేశంలో కూడా చెప్పాను, మీరు ఎప్పుడూ చేయనటువంటి కార్యక్రమాలు, గతంలో ఎన్నడూ జరగనటువంటి కార్యక్రమాలు మీరు చేయడం వల్ల ప్రజలు రానుటువంటి 10 సంవత్సరాలకు కావాల్సినటువంటి పనులు కూడా మన విజయప్రసాద్ గారు చేసేస్తారు. ఇంకా మనకు అవసరం లేదనుకునేటువంటి కార్యక్రమం చేశారు. కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అది ఎవరికి ఉపయోగపడిందంటే, మొన్న గడిచినటువంటి 2021వ సంవత్సరంలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 14కి 10 మంది కార్పొరేటర్లు గెలిపించి ఇచ్చినటువంటి కార్యక్రమం ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో జరిగింది. పెంచుకున్న కిరణ్ కి నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే సాధారణంగా రాజకీయ నాయకులు పదవులో ఉన్నప్పుడే కాదమ్మా, పదవులు లేనప్పుడు కూడా ప్రజలు ఆ విధంగా గౌరవిస్తే అంతకంటే కావాల్సింది ఇంకోటి లేదు. ఎందుకంటే ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు, కానీ ప్రజల అభిమానం సంపాదించడం అన్నది అది ఎవరి తరమో కాదు, బాగా ప్రజల్లో పనిచేసే వాడికే ఆ అవకాశం ఉంటుంది. మరి అలాగే ఎప్పుడు కూడా మరి 16 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఇదే పుట్టినరోజు చేసుకుంటున్నాను అని చెప్పి మరి మల్ల విజయప్రసాద్ గారు చెప్పారు. మీరు జీవితంలో చాలా చాలా ఎక్కువ పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చింది. చేస్తూ నిత్యం ప్రజాసేవలో ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు మరి ఇప్పుడు మనందరికీ ఒక మంచి వ్యక్తి గోపి గారు కానీ ఎంతగానో మంచి వ్యక్తి ఉన్నారు. 2012లో తప్పు చేస్తాం, 19లో మళ్ళా తప్పు చేయొద్దని కోరుకుంటూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చే, ఎందుకంటే ఏమైనా సాధించగలదు దొడ్డి కిరణ్ అన్నది ఒక బ్రాండ్ అని మీ అందరికీ తెలుసు. ఒకసారి పైకి వస్తే కలెక్టర్ సార్ మీరుంటే బాగుంటుంది అంటే నేను నవ్వుకోవడం జరిగింది. కాబట్టి అంత సమగ్రులు ఎన్నో జరుపుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. నాయకులు గురువంత కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. గురువారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ముఖ్యంగా ప్రచారానికి వినియోగించే వాహనాలకు అనుమతులు తీసుకోవాలని, వాటిని వాహనం ముందు అంటించాలని అన్నారు. ఎన్నికల నిబంధనలు పాటించిన పార్టీలపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. ఉండడానికి కోసం ఏ వెహికల్ కి పర్మిషన్ తీసుకున్నారో ఆ వెహికల్లో మనకి ఈ గ్లాస్ షీల్డ్ ఉంటాయి, విండో షీల్డ్, లేకపోతే ఫ్రంట్ పోర్షన్ షీల్డ్ ఉంటాయి, విండ్ షీల్డ్ అంటారు. ఆ దాంట్లో పర్మిషన్ తీసుకున్న ఒరిజినల్ స్టిక్కర్ని ప్లేస్ చేసేయాలి. సో దట్ మేము పోలీస్ తరపు నుంచి కూడా ఎంసీసీ టీం కూడా చూసినప్పుడు సో ఈ వెహికల్కి పర్మిషన్ ఇచ్చారు అనే ఒక స్టిక్కర్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి డౌట్స్ ఉండదన్నమాట. ఆ అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ మనం ఎవరిని డౌట్ పడకుండా వాళ్ళు డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేశారంటే మనకి ఎలాంటి డౌట్స్ ఉండదు దానిపైన. సో లేకపోతే ఖచ్చితంగా దానికి తగ్గినట్టు కేసెస్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం కానీ ఐపీసీ ప్రకారం కానీ మేము కేసు రిజిస్టర్ చేయడం అనేది జరుగుతాయి. కన్సర్న్ వెహికల్ ఓనర్ పైన ఎవరు ఉన్నారో వాళ్ళపైన మనం రిజిస్టర్ చేస్తాం. సో వితౌట్ ఎనీ పర్మిషన్ ఏ వెహికల్ కూడా సౌండ్ సిస్టమ్తో పాటు కానీ లేకపోతే పొలిటికల్ పరంగా క్యాన్వాసింగ్ కానీ పర్మిషన్ లేకుండా చేయకూడదు.
ఇది వెరీ ఫస్ట్ పాయింట్. అండ్ యాజ్ అ మీడియా మీరందరూ మీ హెల్ప్తో పాటు ఇది అన్ని చోట్ల కూడా ఇది రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రెండవది పాయింట్, మనకి ఫ్లయింగ్ ఎఫ్ఎస్టీ అండ్ ఎంసీసీ మన టీము అపాయింట్ చేయడం జరిగింది. ఎస్ఎస్టీ టీం కూడా, స్టాటిక్ సర్వేలెన్స్ టీం కూడా అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా పర్వాలేదు, మీరు ఎనీ ఇన్ఫర్మేషను ఇమీడియట్గా ఎంసీసీ టీంకి కానీ, తర్వాత ఎఫ్ఎస్టీ టీంకి కానీ, ఎస్ఎస్టీ టీంకి కానీ మీరు చెప్పొచ్చు. దానికి మనకి సి విజిల్ అని ఒక యాప్ కూడా ఉంది. సి విజిల్, విజిల్ అంటే షార్ట్ ఫామ్ విజిలెన్స్. మీరు ఎవరు ఎనీ పీపుల్, ఎనీ అది మీడియా మిత్రులా ఉండొచ్చు, కామన్ మ్యాన్గా ఉండొచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా ఉండొచ్చు, ఎనీ ఎంసీసీ కాంటాక్ట్ వైలేషన్స్ మీరు చూసారంటే ఆ సి విజిల్లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో సి విజిల్ కూడా మన కంట్రోల్ రూమ్ నుంచి మనకి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అది వెళ్తాయి. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళీ వెళ్తాయి. ఇట్స్ లైక్ అ సింగిల్ విండో సిస్టమ్ అంటారు. ఏదైనా డిఈఓ కంట్రోల్ రూమ్కి వస్తాయి, అక్కడ నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వస్తున్నప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ యాక్షన్ తీసుకుని ఆ రిపోర్ట్ని కూడా మళ్ళీ మేము అప్డేట్ చేస్తాం. సో కరెక్ట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంది, ఎస్ఓపి ఉంది, దాని ప్రకారమే జరుగుతాయి. అది కాకుండా పోలీస్ తరపు నుంచి కూడా ఆల్రెడీ ఇప్పుడు సర్క్యులేట్ చేస్తాము. మనకి కంట్రోల్ రూమ్ నంబర్ ఉంది, పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ ఉంది, పోలీస్ కంట్రోల్ రూమ్ ఉన్న సిఐ గారి నంబర్ ఉంది, పోలీస్ హెల్ప్ లైన్ ఇప్పుడు వరకు కూడా ఉంది, వాట్సాప్ హెల్ప్ లైన్, ఆ హెల్ప్ లైన్ నంబర్ ఉంది. అండ్ ఎప్పుడు మీకు తెలిసినట్టు 100-112 ఉంది, 100 కాల్ చేయొచ్చు, 112 కాల్ చేయొచ్చు. సో మీకు ఆప్షన్స్ చాలా ఉంది. సో నా పోలీస్ తరపు నుంచి అందరికీ రిక్వెస్ట్ ఒకటే, పొలిటికల్ పార్టీగా ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా కామన్ మ్యాన్గా ఉండొచ్చు, ఎనీ ఇర్రెగ్యులారిటీస్ మీరు చూసినప్పుడు మీరు రైట్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని చేతిలో తీసుకోకుండా ఖచ్చితంగా మీరు పోలీస్కి కానీ, కంట్రోల్ రూమ్ డిఈఓ కంట్రోల్ రూమ్ కానీ, ఎవరికైనా ఇప్పుడు ఎంసీసీ టీం కానీ ఎవరు ఉన్నారో వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే దాని మేరకు చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. ఓకే, సో ఎందుకంటే మనకి ఈ ఎలక్షన్స్ వరకు కూడా ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని ఎప్పుడు కూడా, బట్ ఎలక్షన్ టైంలో కూడా ఇంకా స్పెసిఫిక్గా లా అండ్ ఆర్డర్ని మనం ఖచ్చితంగా పాటించాలి. దానికి అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎస్పెషలీ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని సపోర్టు మీకు ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటాయి. సో అది మీరు యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే బికాస్ మీకు ఆల్రెడీ చాలా ఆప్షన్స్ నేను చెప్పాను, దాదాపు 7-8 కాంటాక్ట్స్. ఎప్పుడైనా నంబర్ ఏ నెంబర్కి చేయాలని తెలియదు అంటారు, అది కరెక్ట్ కాదు కదా. 7 to 8 నెంబర్స్ ఉంది. డిఈఓ కంట్రోల్ రూమ్కి సపరేట్ నెంబర్ ఉంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సపరేట్ నెంబర్ ఉంది, మన పీసీఆర్లో ఒక ఆఫీసర్కి హెల్ప్ లైన్, వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, 100 ఉంది, 112 ఉంది, చాలా ఉన్నాయి మనకి. సో ఏ ఫోరం ద్వారా మీరు ఇంటిమేషన్ ఇవ్వచ్చు, యాక్షన్స్ ఇమీడియట్గా తీసుకోవాలి. ఇది ఆ 2 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది అనమాట. ఇంకా స్పెసిఫిక్గా సబ్బవరం మండలం తవ్వవావిపాలెంలో పరదేశీ మాంబ పండుగ వైభవంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త బోకం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బోకం అప్పలనాయుడు, బోకం స్వామినాయుడు నిర్వహణలో జరిగిన అమ్మవారి పండుగ సంప్రదాయబద్ధంగా జరిగింది. అనుపు రోజు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారిని గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటాలు పలువురిని అలరించాయి. కార్యక్రమంలో గ్రామ పెద్దలు బోకం స్వామినాయుడు, బోకం కాసుబాబు, కె వెంకటరాము తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి కొంచెం ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ కోడ్ రావడం వలన కొంచెం వెనకడుగు వేసి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే లేట్ అయింది. అందుచేత కొన్ని టీములు తక్కువగా వచ్చినట్టుంది. అది మా లోపమే, మీ అందరి లోపం కాదు. మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేట్ అయింది. తర్వాత 2011 నుంచి ఇంతవరకు ప్రతి సంవత్సరం మా సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని, పండుగని చేస్తూ ఉన్నాం. మాకు ప్రజలు కూడా అలాగే సహాయ సహకారాలు అందిస్తూ మాకు అన్ని విధాల తోడ్పాటును అందిస్తున్న గ్రామ ప్రజలకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత మాకు నాయకుడు బాబు కాసుబాబు, నాగేశ్వరరావు, తర్వాత మా 10 మంది వార్డు మెంబర్లు, బండారు జననాయుడు, అనివరెడ్డి రాము, మిగతా మా సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్న వీళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఒక్కరోజు వ్యవధిలో మేము తెలియపరిచిన వెంటనే
ఈ టీంలో వచ్చినందుకు వాళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రస్తావించినట్టు మరి ఈ సంవత్సరం ఈ అమ్మవారి పండుగ మహోత్సవాలు గత 10 ఏళ్ళ నుంచి కూడా శ్రీనివాస్ గారి యొక్క సంకల్పంతో వాళ్ళ కుటుంబం అందరూ కూడా గ్రామ పెద్దలు మరియు ప్రజలు మహిళలు సహకారంతో ఎంతో అంగరంగ వైభవంగా వాళ్ళ యొక్క సొంత నిధులతో శ్రీనివాస్ గారు ఈ యొక్క పండుగనే కాదు ప్రతి పండుగలకు కూడా గ్రామంలో నిర్వహించిన ప్రతి పండుగని కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి దానికి ముఖ్యంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సీనియర్ నాయకులు మరి మా అందరికీ మార్గనిర్దేశకులు కాశబాబు గారు, నాగేష్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, ఇంకా వైస్ సర్పంచ్ వనం దేవుడు బాబు గారు, చంద్రనాయుడు గారు, ఇంకా శ్రీనివాస్ యూత్ కురాలు పవన్, కిషోర్, అందరూ కురాలందరూ కూడా పండుగ అనేసరికి చాలా అంగరంగ వైభవంగా 11 రోజులు అంటే 9 రోజులు చాటింపు వేసిన వెంటనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమంగా నిర్వహించడం జరిగేది. కానీ మరి ఈ సంవత్సరం అందరికీ తెలిసిందంటే నిన్నే మరి మనకి సార్వత్రిక ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇప్పుడే విలేకరి గారు చెప్పారు, ఎక్కువగా ఏది రాజకీయ పరంగా ఏది మాట్లాడకూడదు, ప్రోటోకాల్ ఉందని కూడా ఇప్పుడే చెప్పారు. మరి దానివల్ల నిన్నటి వరకు కూడా నిర్ణయం తీసుకోలేకపోయాయి. జనరల్ గా శ్రీనివాస్ గారు ఏంటంటే పండగ చాటింపు అయిన వెంటనే కార్యక్రమాలన్నీ కూడా ఏ రోజు ఏదైనా ఒక ప్లాన్ పరంగా చేసి షటిల్ బ్యాడ్మింటన్ కానీ, వాలీబాల్ కానీ, అలాగే చిరతల పోటీలు, కబడ్డీ, ఇంకా ముగ్గులు పోటీలు, రకరకాలన్నీ కూడా ప్లాన్ చేసాం. కానీ ఏంటంటే ఉన్నదనేసి మరి సడన్ గా కూడా శ్రీనివాసరావు గారు మరి ప్రత్యేక చాలా అంటే మన ఉత్తరాంధ్రలో చాలా ఎన్ని పండుగలు ఉన్నా సరే ఈ పండుగని చాలా గౌరవంగా ఎంతో ఉన్నతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాలను ప్రోత్సహించడం నిజంగా మా సోదరులు చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈ జానపద కార్యక్రమాలు, ఈ చిరతలు కానివ్వండి, తర్వాత ఈ కోలాటాలు కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజున ఇంత ఆదరణ జరుగుతుంది అంటే మా సోదరులు ప్రతి గ్రామంలో ఇలాంటి సోదరులు అందరూ ఉండి ఈ యొక్క కార్యక్రమానికి చేయూతనిచ్చి కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామంలోనే కాదు ప్రతి గ్రామంలో కూడా ఈ కోలాటాలు తర్వాత చిరతలు అయిన కార్యక్రమాలని గ్రామీణ మహిళలందరినీ ప్రోత్సహించే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలని ఇంకా ముందుకు ఇంకా చక్కగా తీసుకుని వెళ్ళే విధంగా ప్రోత్సహించి గురువులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఈ గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఇంకా చక్కగా చేయాలని మేము కోరుకుంటూ ఉన్నారు. మా గ్రామాన్ని ఈ పండుగలు అనేటప్పటికీ ఆయన సొంత నిధులతోనే కార్యక్రమాలు చేస్తూ ఈ గ్రామానికి మంచి ఈ యొక్క కార్యక్రమాలు కానివ్వండి, ఈ పండుగలు కానివ్వండి, తన సొంత నిధులతో కార్యక్రమాలు చేయటం, చాలా యువతను కానివ్వండి, తర్వాత ఈ మహిళలు కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సోదరులు ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ, ఇలాంటి పండుగలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరూ హృదయాల్లో మంచి స్థానం కల్పించుకోవాలని కోరుకుంటూ, ఇంకా మంచి ఆయుస్సు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నేను ఇంతటితో ఈ సంవత్సరం మరి తక్కువ టైంలోనే ఏర్పాటు దాన్ని ప్రాక్టీస్ చేసి మరి పండుగ అనుకు రోజు కూడా సామ్రాజ్య సాంఘిక నాటకం కూడా ఈసారి ప్రదర్శిస్తున్నాం. 15,000 రూపాయలు పోటీ అయిన వెంటనే ఇక్కడ ఇచ్చేస్తామండి. 2వ బహుమతి 12,000 రూపాయలు, 3వ బహుమతి 9,000 రూపాయలు, 4వ బహుమతిగా 6,000 రూపాయలు, 5వ బహుమతి 3,000 రూపాయలు. మరి ఈ పోటీలో ఆడియో సాంగ్స్ అంటే సినిమా పాటలు ఏవి కూడా పర్మిషన్ లేదు. నామినేషన్ ఫీజు 200 రూపాయలు. అలాగే ఎవరే రవాణా ఖర్చుల నిమిత్తం ఒక్కొక్క టీంకి 1000 రూపాయలు. ఇది గత నక్కపల్లి మండలంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి బుధవారం ఉదయం నుంచి స్వర్ణాలంకరణలో భక్తులకు విశిష్ట దర్శనమిచ్చారు. ప్రతి ఏటా పాల్గొన శుద్ధ ఏకాదశి కళ్యాణోత్సవం రోజున మాత్రమే ఉభయ దేవేరులతో కూడిన స్వామివారు వజ్ర వైఢూర్యాలు, పచ్చలు, కెంపులతో పొదిగిన బంగారు కిరీటాలు, చింతాకు పతకాలు, కమిటీలు తదితర ఆభరణాలతో భక్తులకు దర్శనమిస్తుంటారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సరస్సులో భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానం ఆచరించి దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు క్యూ లైన్లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కుబళ్లను చెల్లించారు.
ఉపమాక వెంకటేశ్వర స్వామిని బుధవారం మధ్యాహ్నం డీఐజీ విశాల్ గుని, జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ దర్శించుకున్నారు. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం చల్లవాణి తోటలో అధికార వైసీపీ పార్టీకి షాక్ తగిలింది. వైసీపీ పార్టీకి చెందిన సిట్టింగ్ సర్పంచ్ అయిన పతివాడ వరలక్ష్మి, పతివాడ శ్రీను మరియు వార్డు మెంబర్లు, ఆయన అనుచర వర్గం నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థిని లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నో ఏళ్ల నుండి వైసీపీ పార్టీకి తన సేవలు అందిస్తున్న తనకి ఎటువంటి విలువ ఇవ్వకుండా ఒంటెత్తి పోకడితో నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బడికొండ అప్పలనాయుడు వ్యవహార శైలి ఉందని ఆరోపించారు. పంచాయతీ అభివృద్ధికి నోచుకోలేదని, యువతకి ఉద్యోగ అవకాశాలు లేక ఎదురుచూపులు చూస్తున్నారని, వైసీపీ సర్పంచ్గా గెలిచినా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నారని, లోకం మాధవి ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకి మెండుగా ఉండే అవకాశాలు ఉన్నాయని, కష్టాలలో ఉంటే లోకం మాధవి భరోసాగా ఉంటారని జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారని తెలిపారు. లోకం మాధవి మాట్లాడుతూ యువతకి బంగారు భవిష్యత్తును ఇచ్చేలా, ఈ ప్రాంత రైతులకు అండగా ఉండేలా తాను భరోసాగా ఉంటానని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో పూసపాటి రేగ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు జలపారి శివదుర, మత్స్యకార విభాగం కార్యదర్శి కార్య అప్పలరాజు, పూసపాటి రేగ మండలం కోఆర్డినేటర్ జమ్మిరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే పోలీసులు లక్ష్యమని, అందుకు ప్రజలంతా సహకారం అందించాలని తుని రూరల్ సిఐ మూర్తి కోరారు. తుని మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన ఎన్ సురవరం, డి పోలవరం, కేవో మల్లవరం గ్రామాల్లో బుధవారం సిఐఎస్ఎఫ్ జవాన్లతో కవాత్ నిర్వహించి స్థానికులతో సిఐ మాట్లాడారు. తమకు నచ్చిన పార్టీకి పూర్తి స్వేచ్ఛతో ఓటు వేసేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విజిట్ చేసి మీరు మీకు నచ్చిన వారికి ఓటు వేసుకునే విధంగా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఇంతమంది పోలీస్ సిబ్బంది మీ గ్రామానికి రావడం జరిగింది. మీరు ఎవరి ప్రలోభాలకి లోను కాకుండా మీకు నచ్చిన వారికి మీ ఓటును ఉపయోగించుకోవచ్చు. ఆ ఉపయోగించుకునే క్రమంలో ఎటువంటి ఇబ్బంది కలిగినా ఆ ఇబ్బందిని అధిగమించే దానిలో పోలీసులమైన మేము మీకు అండగా నిలబడతాం. ఏ చిన్న సమస్య ఉన్నా మీ గ్రామానికి నిత్యం వస్తూ ఉంటాము. ఆ వచ్చిన క్రమంలో సార్ మాకు ఈ ఇబ్బంది ఉంది, ఫలానా వాళ్ళు ఇబ్బంది కలిగిస్తున్నారు, లేకపోతే నన్ను ఫలానా పార్టీకి ఏమని, ఫలానా వ్యక్తికి ఓటు వేయమని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు, అలాంటిది ఏదైనా ఉన్నా కూడా మాకు తెలియజేస్తే అలాంటి ఇబ్బంది మీకు కలగకుండా దాన్ని నివారించే చర్యల్లో భాగంగా మేమందరం మీకు భరోసా ఇచ్చే ఉద్దేశంతో కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు తుని రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి మేము మా ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పారామిలిటరీ సిబ్బంది వీళ్ళందరూ కూడా మన కోసం వచ్చారు. వీళ్ళంతా డిఫరెంట్ స్టేషన్ చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, యూపీ నుంచి, అలా అనేక రకాల రాష్ట్రాల నుంచి మన కోసం వచ్చారు మన గ్రామానికి. అందువల్ల మీరు ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క ఓటును ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మీ గ్రామాన్ని ఉద్దేశించి రేపు జరగబోయే ఎలక్షన్లో మీరు ఏ విధంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఎటువంటి ఒత్తిడి ఉన్నా సరే మాతో షేర్ చేసుకోండి, మాతో పంచుకోండి. దాన్ని మేము మీకు ఇబ్బంది కలగకుండా మేము మాకు ఎంతవరకు సహకరించి చేయగలమో దాని అంతటి కూడా మేము మా సహకారాన్ని మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ గ్రామ ప్రజలందరూ ఉద్దేశించి కొన్ని రోజు సబ్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి శ్రీ మూర్తి గారు మాట్లాడతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీనియర్ పాత్రికేయులు విజయబాబు రచించిన మహాదోపిడి పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారని వెల్లడించిన రామకృష్ణారెడ్డి. రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చిన జనసేనాని. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జన సైనికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రేణులకు దశ నిర్దేశించిన పవన్ కళ్యాణ్.
త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తప్పకుండా నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చిన విశాఖ సిపి. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమాలకు సంబంధించిన అనుమతులను రిటర్నింగ్ అధికారి వద్ద తీసుకోవాలని కోరిన రవిశంకర్. పాతపట్నంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన వెలుగు సిబ్బంది. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.